శాంతి. తేదీ 18-10-2023. మధురమైన పిల్లలు, దేహ సంబంధాలలో బంధనముంది, అందుకే దుఃఖముంది. దేహీ సంబంధంలో అంటే ఆత్మ సంబంధంలో ఉంటే అపారమైన సుఖం లభిస్తుంది. ఒక్క మాతాపితల స్మృతి ఉంటుంది. ప్రశ్న: ఏ నశ ఉంటే మాయపై విజయాన్ని పొందగల ధైర్యం వస్తుంది? జవాబు: ఇదే నశ ఉండాలి. మనము కల్పకల్పము తండ్రి స్మృతి ద్వారా శత్రువైన మాయపై విజయం పొంది వజ్ర సమానంగా అయ్యాము. స్వయం భగవంతుడే మా తల్లి తండ్రి అనే ఈ స్మృతి లేక నశ ద్వారా ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం ఉంచే పిల్లలు తప్పకుండా విజయులుగా అవుతారు. సదా ఈశ్వరీయ సేవలోనే తత్పరులై ఉంటారు. పాట: తుమ్హారే బులానే కో జీ చాహతా హై. మిమ్ములను పిలవాలని మనస్సు కోరుకుంటోంది. ఓం శాంతి. దేవీ దేవతల పూజారులు పారలౌకిక తల్లిదండ్రులను స్మృతి చేస్తూనే వచ్చారు. వారికి భక్తి ఫలితమును ఇచ్చేందుకు తల్లి తండ్రి తప్పకుండా రావలసి ఉంటుందని భక్తులకు కూడా తెలుసు. కానీ ఆ తల్లి తండ్రి ఎవరో పాపం వారికి తెలియదు. పిలుస్తున్నారంటే సంబంధం ఉందని రుజువవుతుంది. మొదటిది లౌకిక సంబంధం, రెండవది పారలౌకిక సంబంధం. లౌకిక సంబంధాలు అనేక రకాలు. పినతండ్రి, చిన్నాన్న, మామ మొదలైనవన్నీ లౌకిక బంధనాలు. అందుకే పరమపిత పరమాత్మను పిలుస్తారు. సత్యయుగంలో ఏ బంధమూ ఉండదు. పిల్లలకు తెలుసు, మేమిప్పుడు బంధనంలో ఉన్నాము, మీ సంబంధంలోకి రావాలనుకుంటున్నామని తండ్రిని పిలుస్తారు. అనేక ప్రకారాల బంధనాలలో చిక్కుకొని ఉన్నామని భక్తులకు గుర్తుంది. దేహస్మృతి ఉన్న కారణంగానే బంధనాలు చాలా ఉన్నాయి. దేహి ఆత్మిక సంబంధంలో ఒక్క తల్లి తండ్రి మాత్రమే గుర్తుంటారు. లౌకిక స్మృతికి పారలౌకిక స్మృతికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇది శారీరక బంధము, అది ఆత్మిక సంబంధం. శారీరక సంబంధంలో సత్యయుగంలో కూడా ఉంటారు, కానీ దానిని దుఃఖ సంబంధమని అనరు. ఎందుకంటే అక్కడ సుఖ సంబంధమని అంటారు, ఇక్కడ దుఃఖ బంధనమని అంటారు. వీటిని సంబంధాలని అనరు. ఈ విషయాలను గురించి ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఓ మాతాపిత రండి అని పిలుస్తూ వచ్చారు. తండ్రి అయితే అందరికీ తప్పకుండా సుఖమునే ఇస్తారు, కానీ తండ్రి ఏ సుఖమునిస్తారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రితో సంబంధం ఉంది. వారి ద్వారా సదా సుఖమే లభిస్తుంది. సుఖాన్ని సంబంధమని, దుఃఖమును బంధనమని అంటారు. కావున వచ్చి ఇటువంటి మధురాతి మధురమైన విషయాలను వినిపించమని పిల్లలు మాతాపితలను పిలుస్తారు. వారు పరోక్షంగా పిలుస్తారు, మీరు ప్రత్యక్షంగా పిలుస్తారు. వారు కూడా ఓ పరమపిత పరమాత్మ అని స్మృతి చేస్తారు. తండ్రి ఉన్నారంటే తప్పకుండా తల్లి కూడా ఉండాలి, లేకుంటే తండ్రి ఎలా రచిస్తారు? శివబాబాకు పిల్లలు ఉత్తరము ఎలా వ్రాస్తారు? అలాగే నిరాకారం వారు చదవలేరు. శివబాబా ఇక్కడ బ్రహ్మ భృకుటిలో కూర్చొని ఉన్నారు. అందుకే శివబాబా బ్రహ్మ బాబా అని వ్రాస్తారు. శివబాబా తప్పకుండా ఏదో ఒక శరీరాన్ని ధరిస్తారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారని గానం కూడా చేస్తారు. సద్గురువు అని వారినే అంటారు. వారు సర్వుల సద్గతిదాత. వారు వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తారు. కూర్చుని ఇతనికి 84 జన్మల రహస్యాన్ని తెలియచేస్తారు. బ్రహ్మరాత్రి, బ్రహ్మ పగలు అని గాయనం చేయబడ్డాయి. మొదట రచయిత అయిన పరమపిత పరమాత్మ వారు మొదట బ్రహ్మ విష్ణు శంకరులను రచిస్తారు. పరమపిత బ్రహ్మ రాత్రిని బ్రహ్మ పగలుగా చేసేందుకు తప్పకుండా వస్తారు. ప్రజాపిత బ్రహ్మ పగలు అంటే ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులకు కూడా పగలే అవుతుంది. సత్యత్రేతాయుగాలను పగలని, ద్వాపర కలియుగాలను రాత్రి అని అంటారు. ఇప్పుడు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పిల్లలైన మీరు వచ్చారు. వారిని గురించే
త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని గాయనం కూడా చేస్తారు. శకుని రూపంలో వచ్చి ఆహ్లాదపరుస్తారు. ముఖ్యమైనవి 3 సంబంధాలు: తండ్రి, టీచర్, సద్గురువు. ఈ సంబంధాల ద్వారానే లాభముంది. అంతేకాని మామ, చిన్నాన్న మొదలైన సంబంధాల విషయమే లేదు. కావున సంపూర్ణమైన తండ్రి వచ్చి పిల్లలను సంపూర్ణులుగా తయారు చేస్తారు. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతున్నారు. మీరు అనుభవజ్ఞులు. ఇతరులు ఎలా తెలుసుకోగలరు? ఎంతవరకు పిల్లలైన మీ సాంగత్యంలోకి రారో అంతవరకు వారు అర్థం చేసుకోలేరు. భక్తి మార్గంలో కూడా బంధనం ఉందని ఇప్పుడు మీకు తెలుసు. రావణుణ్ణి పంచవికారాల బంధనంలో ఉన్నప్పుడు స్మృతి చేస్తారు. తండ్రి పేరే లిబరేటర్, అంటే ముక్తిదాత. ఆంగ్ల శబ్దాలు కూడా చాలా బాగున్నాయి. విముక్తి కలిగిస్తారు. మనుష్యులకు విముక్తిని కలిగిస్తారు. దుఃఖము, మాయాబంధనాల నుండి ముక్తి కలిగించేందుకు వస్తారు. అంతేకాక మార్గదర్శకుడుగా కూడా అవుతారు. దోమల గుంపు వలె అందరినీ వాపస్ తీసుకెళ్తారని గీతలో కూడా చెప్పబడింది. అంటే వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం చేయిస్తారని మహిమ చేయబడింది. ఎవరు స్థాపన చేస్తారో వారి ద్వారానే పాలన కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు నెంబరు వారు పురుషార్థానుసారం తయారవుతున్నారు. దేహ బంధనాలను బుద్ధి ద్వారా వదిలేయాలి. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోతారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగమును నేర్చుకుంటారు. జనకుని ఉదాహరణ కూడా ఉంది. అతడే మళ్ళీ అనుజనకుడుగా అవుతాడు. జనకుని వలె మేము రాజధానిలో ఉంటూ కూడా జ్ఞానమును తీసుకోవాలని చాలామంది పిల్లలు చెప్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి రాజులే కదా. యజమానిని రాజు అని అంటారు. ఇంటిలో తండ్రి, వారి పత్ని, పిల్లలు ఉంటారు. ఇదంతా హద్దులోని రచన. సృష్టిస్తారు, పాలన కూడా చేస్తారు. పోతే సంహారమైతే చెయ్యరు. ఎందుకంటే సృష్టి వృద్ధి అవ్వాలి. అందరూ జన్మను ఇస్తూనే ఉంటారు. కేవలం అనంతమైన తండ్రి వచ్చి నూతన రచనను రచించడమే కాక పాతదానిని వినాశనము కూడా చేయిస్తారు. నూతన సృష్టి స్థాపన మరియు పురాతన సృష్టి వినాశనాన్ని బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయిత అయిన పరమపిత పరమాత్మయే చేస్తారు. ఈ విషయాలను పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఈ విషయాలైతే చాలా సహజమైనవి. దీని పేరే సహజయోగము లేక సహజ స్మృతి. భారతదేశపు జ్ఞానయోగాలు ప్రసిద్ధమైనవి. తండ్రి పిల్లలైన మీకిప్పుడు దైవీ మతమునిస్తారు. దీని ద్వారా మీరు సదా హర్షితంగా ఉంటారు. మాతపితల ద్వారానే నూతన సృష్టి రచన జరుగుతుంది. భగవంతుడే మనకు జన్మనిచ్చారని అందరికీ తెలుసు. పరమాత్మ ఎలా వచ్చి నూతన సృష్టిని రచిస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నూతన సృష్టిని దత్తత తీసుకుంటారు. వారు తప్పకుండా మాతాపితలే. తండ్రి ఇతని ద్వారా, అంటే బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు కనుక ఇతను పెద్ద తల్లి అవుతాడు. మళ్ళీ మొదటి నంబర్లో సరస్వతిని దత్తత తీసుకున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించారు కదా. ఈ మమ్మ అయితే దత్తు తీసుకోబడ్డది. బ్రహ్మ బాబా చెప్తున్నారు, శివబాబా మీకైతే మాతాపిత అయినారు, కానీ నాకైతే పతి మరియు పిత కూడా అయినారు. ఎందుకంటే నాలో ప్రవేశించి నన్ను పత్నిగా కూడా చేసుకున్నారు, కొడుకుగా కూడా చేసుకున్నారు. ఇవన్నీ సన్ముఖంలో వినవలసిన అత్యంత రమణీక విషయాలు. మీలో కూడా నెంబరు వారుగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకొని ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అర్థము చేయించలేకపోవడం అంటే కొంచెం కూడా అర్థం చేసుకోలేదని అర్థము. జడ బీజము ద్వారా వృక్షం ఎలా ఉద్భవిస్తుందో
ఇది ఎవరైనా వెంటనే చెప్పగలరు. ఈ బేహద్ వృక్ష జ్ఞానము తండ్రి వచ్చి అర్థం చేయించినంత వరకు ఎవరికీ అర్థం కాదు. మనము తండ్రి ద్వారా రాజయోగం నేర్చుకొని వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో ఉండాలి. ఇది డబల్ సంబంధము. అక్కడైతే కేవలం సింగిల్ అంటే ఒకే సంబంధం ఉంటుంది. అక్కడ అంటే సత్యయుగంలో పారలౌకిక తండ్రిని స్మృతి చెయ్యరు. ఇక్కడ ఉన్నవన్నీ బంధనాలే. మనం ఇప్పుడు ఆ బంధనంలో కూడా ఉన్నాము. ఆ బంధనం నుండి విడుదల పొందేందుకు ఈ తండ్రి సంబంధంలోకి వచ్చాము. ఈ రోజుల్లో ఎన్నో మతాలు వెలిశాయి. పరస్పరం పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. నీటి కోసము భూమి కోసము కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది మా హద్దులో ఉంది, ఇది మీ హద్దులో లేదు అంటూ పూర్తిగా హద్దులోకి వచ్చేస్తారు. భారతవాసులు సత్యయుగములో అనంతమైన అధిపతులుగా ఉండినామనే విషయాన్ని మర్చిపోయారు. అధికారులుగా ఉన్నవారే మళ్ళీ మర్చిపోతారు. మర్చిపోవడం తప్పనిసరి. మర్చిపోతేనే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఈ విషయాలను గురించి ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ బంధనం ఉంది, ఇక్కడ మాతాపితలతో సంబంధం ఉంది. మనము శ్రీమతమును అనుసరిస్తూ అపారమైన సుఖ వారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. నేను మీకు సుఖ వారసత్వమును ఇస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ శాపమును ఎవరు ఇస్తారు? మాయా రావణుడు. శాపంలో దుఃఖము, వారసత్వంలో అయితే సుఖం ఉంటుంది. మనుష్యులకు దుఃఖ వారసత్వమును ఎవరిస్తారో తెలియదు. తండ్రి సత్యయుగాన్ని స్థాపిస్తారంటే తప్పకుండా సుఖ వారసత్వమునే ఇస్తారు. తండ్రిని దుఃఖం ఇచ్చేవారని అనరు. శత్రువులైతే దుఃఖాన్ని ఇస్తారు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ఎక్కడి మాటలను ఎక్కడికో తీసుకువెళ్తారు. లంకపై దాడి చేసి బంగారు దోచుకొని పోయారని అంటారు. సిలోన్లో బంగారమేమీ పెట్టి ఉండలేదు. బంగారము గనుల నుండి లభిస్తుంది. అక్కడక్కడ నదుల నుండి కూడా దొరుకుతుంది. ఇది అనాది సృష్టి నాటకము అని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో నెంబర్ వారు పురుషార్థానుసారం కూర్చుంది. ఎవరైతే అర్థం చేసుకొని చేయించలేరో వారు ఏ పదవిని పొందుతారు? చదువుకున్న వారి ముందు బరువులు మోస్తారు. రాజు, రాణి మరియు ప్రజలలో వ్యత్యాసం ఉంటుంది కదా. ఎలాగైతే మమ్మా బాబా వెళ్ళి శ్రేష్ఠ పదవిని పొందుతారో అలా మీరు కూడా పురుషార్థం చేసి మమ్మా బాబాల సింహాసనంపై కూర్చునే విధంగా చదవండి. విజయమాలలోని పూసలుగా అవ్వండి. ఎంతో ఉత్సాహం, టెంప్టేషన్ ఇవ్వబడుతుంది. ఇది రాజయోగము కదా. మీరు రాజయోగము ద్వారా రాజ్యమునైతే పొందుకోండి. ఎంత తక్కువ పురుషార్థము చేసినా ప్రజలుగానైనా తప్పకుండా అవుతారు. తండ్రిని అనుసరించండి. ఫాలో ఫాదర్ అని సదా చెప్పబడుతుంది. మీరు పిల్లలు కదా. ఆ తండ్రి తర్వాత ఈ తండ్రి తల్లి కూడా ఉన్నారు. ఆమె మమ్మ నెంబర్ 1గా ఫాలో చేస్తుంది. మీరు సోదరి సోదరులు. తండ్రి ఒక్కరే ఉండాలి కదా. అందరూ ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కనుక అందరూ సోదరి సోదరులే అయ్యారు కదా. ఇంకే సంబంధము లేదు. సోదరి సోదరులు అంతే. అక్కడైతే తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు మొదలైన వారు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ తండ్రి ఒక్కరే, అన్న కూడా ఒక్కరే, ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే. అతని ద్వారా రచన రచింపబడుతుంది. సోదరి సోదరులైన మీరే నెంబర్ వారు పురుషార్థానుసారం పదవి పొందుతారు. తర్వాత వెళ్ళి వృక్షములో తమ తమ స్థానంలో వేలాడుతారు. స్థానమైతే ఉంది కదా. మళ్ళీ అక్కడ నుండే నెంబర్ వారుగా వస్తారు. ఇక్కడున్నది జీవన బంధనము. ఆత్మలు అక్కడ నుండి మొదట సుఖంలోకి వస్తారు. అందుకే మొదట జీవన్ముక్తి ఉంటుంది. మొట్టమొదట స్వర్గంలో భారతవాసుల జీవన్ముక్తి ఉంటుంది. ఎంత మంచి మంచి విషయాలు తండ్రి వినిపిస్తారు. నాకు ఒక్క సర్వోత్తమ టీచర్ తప్ప మరెవ్వరూ లేరు. కన్యలు మాకు ఒక్క శివబాబా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరని అంటారు. కన్యలు ఈ విషయంలో చాలా గమనముంచాలి. ఈ ప్రభుత్వం వారిగా అయ్యాక ఈశ్వరీయ సేవలో పూర్తిగా నిమగ్నమవ్వాలి.
మళ్ళీ వారు ఆసురీ సేవను ఎలా చేస్తారు? ప్రతి ఒక్కరి కర్మబంధనం అనుసారం సలహా ఇవ్వబడుతుంది. రాగలుగుతారా లేదా అని పరిశీలింపబడుతుంది. మంచి తీక్షణ బుద్ధి కలవారైతే ఈశ్వరీయ సేవలోనే ఉండిపోతారు. పిల్లలైన మీరు చేసేది ఈశ్వరీయ సేవ, నిరాకారులుగా చేసే సేవ. మనము సైన్యము. భగవంతుడు మనకు మాయతో యుద్ధం చేయడం నేర్పిస్తారు. రావణుడు చాలా పాత శత్రువు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు రావణుడిపై విజయం పొంది వజ్ర సమానంగా అవుతారు. పిల్లల్లో ఆ ధైర్యము, ఆ నశ తప్పకుండా ఉండాలి. మనుష్యులైతే జగడాలాడుకుంటూనే ఉంటారు. ఎక్కడ చూసినా జగడాలే జగడాలు. మనకు ఎవరితోనూ జగడాలు లేవు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక మాయ మీపై దాడి చెయ్యదు. తరువాత వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి పరిచయాన్నిచ్చి వారితో బుద్ధి యోగమును జోడింపచేయాలి. వారు మనకు మాత పిత. శివబాబా తండ్రి అయితే తల్లి ఎవరో చెప్పండి అని అడగాలి. ఇవి కూడా ఎంతో గుహ్యమైన విషయాలు. ఆత్మల తండ్రి ఎవరు అని మీరు అడుగుతారు. వారు కూడా పరమాత్మ అని వ్రాసేస్తారు. సరే, తల్లి ఎవరు? తల్లి లేకుండా పిల్లలను ఎలా రచిస్తారు? అప్పుడు జగదంబ వైపు వెళ్ళిపోతారు. సరే, జగదంబను ఎలా రచించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మపుత్రిక సరస్వతి అని మీకు తెలుసు. ఆమె కూడా ముఖవంశావళియే. రచయిత అయితే తండ్రియే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, నాకు సర్వోత్తమ టీచర్ అయిన ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ నిశ్చయంతో తల్లిదండ్రుల సమానంగా చదవాలి. పురుషార్థంలో పూర్తిగా వారిని అనుసరించాలి. రెండవది, దేహబంధనాలను బుద్ధి ద్వారా తెంచేయాలి. దైవీ మతానుసారము నడిచి సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ సేవ చేయాలి. వరదానము, దూరం చేసే బదులు స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునే సహనశీలత అవతారము భవ. చాలామంది పిల్లల్లో సహనశక్తి యొక్క లోటు ఉంటుంది. అందువలన ఏదైనా చిన్నపాటి విషయానికే మొహం చాలా తొందరగా మారిపోతుంది. తర్వాత గాబరా పడతారు. లేకపోతే స్థానం మార్చుకునేందుకు ఆలోచిస్తారు. లేక ఎవరితోనైతే విసిగిపోయారో వారిని మార్చుతారు. తమను మార్చుకోరు, కానీ ఇతరుల నుండి దూరం చేసుకుంటారు. అందువలన స్థానము లేదా ఇతరులను మార్చే బదులు స్వయాన్ని మార్చుకోండి. సహనశీలత అవతారముగా తయారైపోండి. అందరితో స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోండి. స్లోగన్, పరమార్థము ఆధారముతో వ్యవహారమును నిరూపించడం. ఇదే యోగి లక్షణము. ఓం శాంతి.